నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. హస్మత్పేట్ బోయినపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మున్నుభాయ్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం ఆధ్యాత్మికతకు నిదర్శనమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సౌభ్రాతత్వం, పరస్పర గౌరవం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఇఫ్తార్ విందులు సమాజంలో ఐక్యత పెంపొందిస్తాయని అన్నారు. నగరం భిన్న సంస్కృతి కలయికకు నిలయమని, ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారని తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రేమ, సోదరభావం, మానవత్వమే హైదరాబాద్కు అసలైన గుర్తింపని అని అన్నారు. రంజాన్ మాసం ఓర్పు, క్రమశిక్షణతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే మానవీయ విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. ఈ మాసంలో హైదరాబాద్ నగరం ఉత్సాహంగా, శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎంతో శ్రద్ధాశక్తులతో, భక్తిభావంతో ప్రార్థనలు జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు పండ్లను తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో అంజద్ బాయ్, ముస్తాఫా అలీ బాయ్, అస్లాం బాయ్, సలీం బాయ్, నుచ్చు శివ యాదవ్, లక్ష్మయ్య, జహంగీర్, ధను, ప్రవీణ్, అఖ్తర్ బాయ్, శివారెడ్డి, చంద్, ఎంజే రాజు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
నమస్కారం. సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో మా ముస్లిం సోదరులు అందరం కలిసి హిందూ ముస్లిం అని తేడా లేకుండా ఈ హైదరాబాద్ మహానగరంలో రంజాన్ ఇఫ్తార్ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మా తమ్ముడు మున్నా ఆధ్వర్యంలో ఇవాళ ఇటుపక్క బోయినపల్లి ఇటుపక్క ఆస్పత్రి డివిజన్ పెద్ద ఎత్తున ఈ ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఏర్పాటు చేసిన తమ్ముడు మున్నాకి మాకందరికీ అత్యంత ఆప్తులైనటువంటి మా పెద్దన్న హనుమంతరావు అన్న గారికి, అలాగే మా సోదరుడు మరి బోయినపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందన్నకి, అలాగే XY చైర్మన్ కుకట్పల్లి లక్ష్మణ గారికి, జహాంగీర్ బాయ్కి, ముస్తఫా బాయ్కి, అమ్జద్ బాయ్కి, అలాగే మా తమ్ముడు రాజేందర్, కార్యక్రమాన్ని వచ్చిన అందరికీ కూడా తమ్ముడు శివానంద్ యాదవ్ చక్కగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రంజాన్ అంటేనే గంగా జమున తహజీబ్, మన హైదరాబాద్ సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతిలో గంగా జమున తహజీబ్ అంటాం. అందరం కలిసి ఒక వేడుకగా జరుపుకుంటూ ఉంటాం. ఈ నెల రోజులు కూడా ముఖ్యంగా ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా పొద్దు నుంచి పొద్దుగూకులు ఉపవాసం ఉండి ఎక్కడ ఒక చిన్న మాట కూడా తప్పు మాట్లాడుకోకుండా వాళ్ళు అల్లాని అతి పవిత్రంగా పూజించుకునే రోజులు ఇవి. వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముస్లిం సోదరుల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం. ముస్లిమ్స్ అనే కాదు, మైనారిటీ క్రిస్టియన్స్ అయినా ఎవరైనా కూడా మరి అందరికీ సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలో కృషి చేసి తెలంగాణలో తెలంగాణలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి జీవితాలు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలి. ఇవాళ మన గ్లోయింగ్ తెలంగాణ, రైజింగ్ తెలంగాణ, మనం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ముందుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా అందరినీ కలుపుకుని మరి ముందుకు సాగుతామని చెప్పి ఈ మధ్యనే మా సోదరుల యొక్క గౌరవార్థం లాల్ బహదూర్ స్టేడియంలో కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి రంజాన్ కిట్లు ఇవ్వడం జరిగింది ముస్లిం సోదరులకి. మరి ఎవరైతే పేద ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన తమ్ముడు మున్నాకి, చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ డివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీలో ఈ యువత తమ్ముడు చాలా బాగా చేస్తున్నారని అందరి అభిప్రాయం. కానీ నెక్స్ట్ ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా అవకాశం ఇస్తారా? తప్పకుండా కష్టపడే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కుకట్పల్లిలో దగ్గర 100-110 మందికి గవర్నమెంట్ పదవులు ఇప్పించడం జరిగింది. ఇటు మరి ఇందిరమ్మ కమిటీలు కానీ, టెంపుల్ కమిటీలు కానీ, అట్లాగే మార్కెట్ AMC కమిటీలు కానీ, ఇలా అనేక మందికి గడిచిన 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున పదవులు ఇప్పించాం. అలాగే కష్టపడిన ప్రతి వాళ్ళకి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారిని అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.